తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారం మోగింది. స్థానిక ఎన్నికల నగారం మోగింది. డేట్లు ఫైనల్ అయిపోయినాయి. మరి మాట్లాడారు. మరి ఇలా హైకోర్టులో విచారణ జరిగిందా, మరి దాని నిర్ణయం ఏమొచ్చిందో మరి రాసిరా రాలేదు చూద్దాం. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. ఒకసారి చూడరు. డిసెంబర్ 11, 14, 17 తేదీలంట. ఒక డేట్ నేను తక్కువ చెప్పిన. పోలింగ్ జరగబోతుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 31 జిల్లాలో 1,66,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్లుండి నుంచే నామినేషన్ల స్వీకారం కూడా జరగబోతుంది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనరు రాణి కుముదిని అట. సో ఆమె చెప్పిందట విషయాలన్నీ. 31 జిల్లాలో వచ్చేసి 12,733 గ్రామ పంచాయతీలు ఉన్నాయట. 1,12,258 వార్డులు ఉన్నాయట. డిసెంబర్ 11 మొదటి విడత, మరి 14 రెండో విడత, 17 మూడో విడత, ఇట్లా 3 విడతలుగా అయిపోతుంది. ఇక మళ్ళీ ఈ నెల రేపటి నుంచేనా, రేపు కాకెళ్ళి నుంచట ఈ నెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీ నుంచి రెండో దశకు, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో దశకు నామినేషన్లు స్వీకరిస్తారు. సో అది 2-3 రోజుల గ్యాప్లా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందన్నారు. 31 జిల్లాలో 1,66,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ఇది ఓటర్లకు సంబంధించిన లెక్క. ఈ నామినేషన్ వేయాలనుకుంటున్నారు రేపు రేపు నవంబర్ 27కి వెళ్ళి, రేపు కాక వెళ్ళి నుంచి మీరు నామినేషన్ వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే 5 అదొక 11 16 రోజుల సర్పంచ్ ఎలక్షన్లే. ఇప్పుడు 16 రోజులే, టోటల్గా 16 రోజులలో ఎలక్షన్ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టుకుని ఆయన ఇక అయిపోయింది. ఎందుకంటే పాత రిజర్వేషన్ ఇది. ఇక దీంట్లో మార్పులు చేర్పులు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఏమో ఇల్లు కూడా తప్పులే ఉన్నాయి, ఇది పాత కులగన్న ప్రకారం కాదు, నిన్న మొన్న చేసిన దొంగ కులగన్న. మరి బీసీలకు 20% కూడా వస్తారని వీళ్ళు చర్చ పెట్టారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. సో అది ఏమైనా జావని కానీ మరి అయితే రసవత్తరంగా లొల్లి జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రామ పంచాయతీలలో ఎన్నికలకు సిద్ధం కాదు. ఇక ఓట్లు వచ్చినాయి, ఓట్ల జాతర షురు అయింది ఊర్లల్లో. ఇప్పుడు మూతబారులు ఉంటారు ఊర్లల్లో, మందు వంచనే వంచరు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అస్సలు బెల్ట్ షాపులు నడవు. ఇప్పుడు ఈ 11 రోజులు, ఈ 16 రోజులు ఫుల్ దండ బెల్ట్ షాపులకు కానీ, వైన్స్లకు కానీ ఫుల్ దందనే. మీ చికెన్ సెంటర్, మటన్ సెంటర్ వాళ్ళని ఉంటే మీరు ఇక దంచుకోవచ్చు. ఇవాళ మీ ఊళ్ళో ఓట్లు అంటే కథ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక మా పక్క ఊళ్ళో ఓసారి, మా ఊళ్ళో ఓసారి, ఆ తర్వాత ఊళ్ళో ఓసారి 3 విడతలు 3 ఊర్లు వచ్చినాయనుకో, ఇక నువ్వు సరిపోని సంపాదిస్తావు ఈ 6 నెలలకు 5 నెలలకు. సో మరి మీరు కూడా అట్లాంటి ఏమన్నా ప్రయత్నాలు అంటే చేసుకొని, ఇక ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, అన్ని పేజీలు అయిపోయినాయి, డేట్లు వచ్చేసినాయి. పోలింగ్ వచ్చేసట మరి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుంది. 2 గంటల నుంచి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుందంట. మీరు ఎవరైనా ఓటు అనుకుంటే హైదరాబాద్లో ఉంటే మీరు 1 గంట వరకు లోపల ఉంటే అయిపోయాయి. తర్వాత వాళ్ళు బాధలు పడతారు. ఇంకేమనుందా? ఇంకంతేనే, చిన్న రాసినట్టు. తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాల కట, తర్వాత 37,440 వార్డులకు ఫస్ట్ దశలో, తర్వాత రెండో దశలో 4,333 సర్పంచ్ స్థానాలు, 350 వార్డులకు. మళ్ళీ మూడో దాంట్లో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు. ఇట్లా దాదాపు 4,500 ఒక్కొక్క దశకు డిఫరెన్షియేట్ చేసిరు ఈ గ్రామ పంచాయతీలు అన్నింటినీ. మరి జిల్లాల వారీగా చేసిరా, మరి ఎట్లా చేసిరా తెలియదు. మరి వాళ్ళ ప్రెస్ మీట్లో మరి పూర్తి విషయాలు చెప్పినట్టుంది. ఏది ఏమైనా ఇక మీ అన్న రేవంత్ రెడ్డి, మీ అన్న రేవంత్ గౌడు, రేవంత్ మాదిగ, రేవంత్ మాల, మన జాతుల కోసం పుట్టిన నల్లమల్ల పులి, ఇంకేమైనా ఉన్నాయా? నాకు గుర్తుకొస్తలే, చెప్పురా కామెంట్ సెక్షన్లో. ఇంకా ఏమన్నా గొప్ప గొప్ప పదాలు ఏమైనా వాడితే అన్ని వాడచ్చు. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి గ్రామాల ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు, సబ్బండ వర్గాలకు అంటే ఇంత లావు గాడిద గుట్టు ఇచ్చింది. ఇప్పుడు చాలా మంచిగా చెప్పొచ్చింది. ఈ గాడిద గుట్టు చాలా గొప్ప చరిత్ర నన్ను అనితే.
రేవంత్ రెడ్డి గార్దిగుడ్డు ఇస్తామని తెలిసి కూడా మనం ఓటేసినాం. ఆయనే చెప్పిండు లంగల్ని దొంగల్ని నమ్ముతారు మంచోళ్ళని నమ్మరని. 42% బీసీలకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ లేకపోతే మా తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండదని చెప్పారు. ఇక లాస్ట్కి వచ్చినాక దాని జోలే పెడతలేరు. ఇలా క్యాబినెట్ పెట్లు దాని పదం కూడా బీసీ అనే ఒక పదం కూడా రాలే. ఆ ప్రెస్ మీట్లో కూడా నేను చూసిన ఎంత అదురు, ఎంత భయం. డప్పు కొట్టి 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 అలసిపోయారు. ఇప్పుడు బీసీ డప్పు పనిచేస్తలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త డప్పు పెట్టరు, అభివృద్ధి. అభివృద్ధి సెంటిమెంటా? ఇప్పుడు బీసీ బిడ్డలందరూ గమనించాల్సి అంటే మెజార్టీ సమాజంలో 56% మీరే ఉన్నారు. మరి మీకు 56% పథకాలు రావాలి అంటే రాష్ట్ర ఆదాయంలో 56% వాటా మీది. అది ఏ పథకమైనా ఏ పైసలైనా ఏదైనా. మరి మీకు ఏ కాని ఇయ్యలే, ఆఖరి రిజర్వేషన్ కూడా ఇయ్యలే. గ్రామ పంచాయతీలు గాలికి వదిలేశారు, సర్పంచులు లేరు, రిజర్వేషన్లు లేవు, 23 నెలలకెళ్ళి నిధులు లేవు, ఏం లేవు, గాలిగుడ్లు ఒకటే ఉన్నాయి. మరి మీరేమి ఇస్తారు? ఇప్పుడు నేను ఏనాటి నుంచో చెప్తున్నా, మా రైతులు మా ప్రజలు గ్రామాలన్నా దేవుళ్లకు ఏటపోతుల్ని మొక్కుతా ఉంటాం మేము. సో అట్లా కాంగ్రెస్ పార్టీని మొక్కురు. ఈసారి దేవుని దండం పెట్టి రేపు ఓటు రూపంలో కాంగ్రెస్ పార్టీ బలి. తద్వారా మీకు మీరు పడ్డ ఆవేదనకు, మీరు అనుభవిస్తున్న ఆవేదనకు అన్నిటికీ ఓ చిన్న ఉపశమనం లభించినట్టు అవుతుంది మీకు. ఎందుకంటే రైతు బంధు ఆయన 15,000 ఇస్తుండే కేసీఆర్, నా 10,000 ఇస్తాను, నాకు ఓటేస్తే 15,000 ఇస్తా. ఆయన 1,00,000 ఇచ్చిండు రుణమాఫీ. ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తుంది, తర్వాత తీసుకుంటే 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీల కోసం ముఖ్యం ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం. విద్య, వైద్యం, రాజకీయం, ఇంకేమైనా ఇంకేమైనా ఉపాధి అన్నిట్లలో మేము రిజర్వేషన్ అమలు చేసి రేవంత్ గౌరయితా అన్నీ ఇంత పొడుగు పెట్టరు పంగనామాలు. ఇంత పొడుగు పెట్టి ఇప్పుడు ఏది లేదు. మమ్మల్ని ఏం చేస్తారా? కోసుక తింటారా? సంపుతారా? ఇప్పుడు మమ్మల్ని మీ రిజర్వేషన్ ఇయ్యం, కోసుక తింటారా? మీ అభివృద్ధి చేయం, కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు? నన్ను మహా అయితే రేపు స్థానిక ఎన్నికలు నాకు ఓటేయరు. మన జూబ్లీస్ లో 5,000 3,000 తీసుకొని ఓటేసారు కదా, 2,000 పెంచుతాం మహా అయితే. ఇప్పుడు 9,292 ఎకరాలు నీ అవ్వ 5 లక్షల కోట్లు అల్లకెళ్ళి ఉలియాడ పొట్టులోకి తీసి పడేస్తాం. అన్ని మూసుకొని మీరే ఓటేస్తారు. మీకు పథకాలు రాకపోతేంది, పైసలు రాకపోతేంది, అభివృద్ధి జరగకపోతేంది, ఉద్యోగాలు రాకపోతే ఏం రాకపోతేంది, ఓట్ల నాడు పైస్తాం. ఓట్ల బిచ్చగాళ్ళు ఆనాడు వస్తాం, మీ పైలు ఇస్తాం, మీరు ఓటేస్తారు. మీరు మారరు, మేము మారం. సో ఆ ధైర్యంలో రేవంత్ రెడ్డి ఉంటాడని అనుకుంటున్నాయి. మరి ఉంటాడా లేదా మీరు చెప్పరు. సో ఈ 2 మేజర్ న్యూస్లు. అలా క్యాబినెట్ భేటీ ఒకటి, మరొకటి మన నల్లమల్ల పులిగారి యొక్క ఎన్నికలు రేపు మరి సిద్ధంగా ఆరిగా ఊర్లలో సర్పంచులు, ఎంపీటీసీలు మరి వీళ్ళంతా రిజర్వేషన్లు మళ్ళీ ఇదో వెళ్ళినది. ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఇంకెడికి పోతుందో. అస్సలు బీసీలు లేరు కొన్ని ఊర్లల్లో, ఎందుకంటే ఆడ రిజర్వేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ మనసులుంటే రిజర్వేషన్. బీసీలు ఈ రాష్ట్రంలో కొన్ని మండలాలు లేరట, కొన్ని ఊర్లలో ఎస్సీలు లేరు, కొన్ని ఊర్లలో ఎస్టీలు లేరు. ఇక వాళ్ళకి నచ్చిందే రిజర్వేషన్, వాళ్ళు ఇచ్చిందే రిజర్వేషన్. ఆ దొంగలంగా రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు ఎన్నికలు అంటారు. ఇక దీన్ని మీరు ఏం చేసినా ఆపలేరు, ఇంక అయిపోయింది, దాని టైం ఓడిచిపోయింది. మరి హైకోర్టులో విచారన్నారు, మరి దాని గురించి ఎవడు వార్త వేయాలి ఇంతవరకు. చూద్దాం ఏమైనా ఉన్నాయేమో దాని గురించి. వల్ల